తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తానికి రైతు భరోసాని ఫైనల్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. రైతు భరోసా ఫైనల్ అంటే ఇక 3 ఎకరాలకే లాస్ట్. రేవంత్ రెడ్డి ఏమో ఎన్ని ఎకరాలు పంట పండించినా అన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి 3 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతున్నాడు. రేవంత్ రెడ్డి ఆల్రెడీ కొంతమంది కాంగ్రెస్ పార్టీ మంత్రులతో కూడా డిస్కస్ చేసిండట, మాట్లాడిండట. ఇక మంత్రులు కూడా రేవంత్ రెడ్డికి చెప్పిరట రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇద్దాం, అసలు ఏంది ఫైనలైజ్ ఏంది, రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం ఏంది అని చెప్పి మంత్రులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అడిగినప్పుడు రేవంత్ రెడ్డి 3 ఎకరాలకే రైతు భరోసా ఫైనల్ అని చెప్పినది కొంత వినబడుతున్నటువంటి అంశం. సో మొత్తానికి 3 ఎకరాల కంటే పైన ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా వచ్చేటటువంటి అవకాశం కనబడట్లేదు. 100 ఎకరాల పొలం ఉన్నా కూడా కేవలం 3 ఎకరాలకు మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయొచ్చు. మరి ఆ 3 ఎకరాలకైనా రైతు భరోసా పడుతుందా? ఇప్పుడు చాలా మంది రైతన్నలు ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెడుతున్నారు, రకరకాలుగా వాళ్ళు తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు, అడిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అసలు రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం ఏంది? రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎండాకాలం పంటకు సంబంధించిన రైతు భరోసా ఇంకేలేదు, మళ్ళీ ఇంకో నెల అయితే వానాకాలం పంటకు సంబంధించిన రైతు భరోసా వస్తుంది. ఇక రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం చేస్తారా చేయడా? అసలు రేవంత్ రెడ్డి వర్షం ఏందని చెప్పి చాలా మంది అడిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి సో రైతు భరోసా కేవలం 3 ఎకరాలకు మాత్రమే రేవంత్ రెడ్డి ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఇక 3 ఎకరాలకే ఫైనల్. మీకు ఎన్ని ఎకరాలు పంటున్నా కూడా 3 ఎకరాల వరకే రైతు భరోసా వచ్చేటటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. కాబట్టి కొంతమంది 50 ఎకరాలు పంట పండిస్తున్నాం, మరి మేము 100 ఎకరాలు పంట పండిస్తున్నాం, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాకు అన్ని ఎకరాలకు రైతు బంధు వచ్చేది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంది కేవలం వాళ్ళకే అంటుండు వీళ్ళకే అంటుండు అంటే రేవంత్ రెడ్డి రకరకాల కొత్త స్కీములు పట్టుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఆ కొత్త స్కీములు ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్షన్ ఏం తెలుసా, ఎట్లుండి తెలుసా రేవంత్ రెడ్డి వర్షన్? ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, ఇప్పుడు మా నాన్న వ్యవసాయం చేస్తాడు, మా నాన్నకు రైతు భరోసా పడుతుంది, ఇప్పుడు మా ఇంట్లో పెన్షన్ వస్తున్నది, పంట బోనస్ వస్తున్నది, మా ఇంట్లో మహిళలకు 2500 రూపాయలు మా అమ్మకు వస్తున్నది, ఇప్పుడు మళ్ళీ రైతు భరోసా అన్ని ఇక ఎవ్రీథింగ్ అన్నట్టు. ఒక ఇంట్లో ప్రభుత్వం నుండి చాలా పథకాలు వస్తున్నాయి, చాలా స్కీమ్లు వస్తున్నాయి, గవర్నమెంట్ ఒక ఇంట్లో చాలా ఇస్తున్నది. కాబట్టి గిన్నె ఎందుకు, కాబట్టి ఎక్కువ ఇచ్చేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి లేడు. కేవలం 3 ఎకరాలకే లాస్ట్. అది కూడా అసలు రైతు భరోసానే మొత్తం లేపేద్దాం అనేటటువంటి ఆలోచనలో ఉంటుండే వీళ్ళు. కానీ రైతు భరోసాను కనుక తీసేస్తే, రద్దు చేస్తే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున డ్యామేజ్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది అనేటటువంటి ఆలోచనతోటి సో చాలా మంది రేవంత్ రెడ్డికి సలహాలు సూచనలు ఇస్తే రేవంత్ రెడ్డి సైలెన్స్ అయిపోయాడు. లేకపోతే వాస్తవానికి రేవంత్ రెడ్డి ఎప్పుడో రైతు భరోసాని ఖతం చేద్దాం, బొంద పెడదాం అనేటటువంటి ఆలోచనలో ఉంటుండే. ఎందుకంటే ఆల్రెడీ పంట బోనస్లు ఇస్తున్నాం కదా, మళ్ళీ రైతు భరోసా ఎందుకు అనేటటువంటి ఒక ఆలోచన చేసిండట.